కూటమి అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ సైడ్ ఏమో ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం చేసిన తప్పుల్ని ప్రభుత్వ పక్షం అడగదు, ప్రభుత్వ పక్షం చేసే తప్పుల్ని ప్రతిపక్షం అడగదు. వీళ్ళిద్దరూ కలిసి ఒక అంతర్గతమైన ఒప్పందాలతో నడిచిపోతూ ఉంది. అందుకని ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే సమస్య ఏమీ లేదు. వీళ్ళ మీద ఎవరు కేసు పెట్టాలి? పెట్టరు. ఎవరన్నా ఒక పత్రికలో ఒక వార్త రాసినా, సామాజిక మాధ్యమాల్లో రాసినా ఇమీడియట్గా పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. జగన్ తిండి కోసం 400 కోట్లు, జగన్ ప్యాలెస్ కోసం 600 కోట్లు, జగన్ తిరుగుళ్ళ కోసం 250 కోట్లు ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్స్కి, జగన్ బొమ్మలేసి 1000 కోట్లు సరిహద్దు రాళ్ళు మన భూములకి. అవును. ఇలా జగన్ పార్టీ రంగులేసి ఒక 5,000 కోట్లు. ఇలా రేపు 5 ఏళ్ల తర్వాత ఇదే లెక్క చంద్రబాబు లోకేష్కి చెప్పరని గ్యారంటీ ఏముంది? ఇంత దుబారా వీళ్ళిద్దరు చేశారని చెప్పరని గ్యారంటీ ఈ రోజు బయటకు సమాచారం లేదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఘోరంగా అయితే లేవు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో నాకు బాగా జ్ఞాపకం, ఈ రోజు పలాని జీవో ఇచ్చాము, ఈ రోజు పలాని సుబ్బారావుకు పలాని భూమి ఇచ్చాము అని ప్రతిరోజు ఒక డిస్ప్లే బోర్డు, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు బయట ఇచ్చేది. ఎన్ని జీవోలు వచ్చినాయో అక్కడ వచ్చేది. ఈ రోజు ప్రభుత్వంలో వచ్చే జీవోలు అన్నింటినీ కాన్ఫిడెన్షియల్గా ఎందుకు పెడుతున్నారు? కనీసం వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదు?